మీరు అమెరికాలో నివసిస్తూ భారతదేశంలోని మీ కుటుంబానికి డబ్బు పంపుతుంటే ఈ వార్త మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేయవచ్చు. ఎన్ఆర్ఐలకు అమెరికా మరొక బిగ్ షాక్ ఇవ్వబోతుంది. అమెరికా పార్లమెంటులో కొత్త బిల్లు ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. రిపబ్లిక్ పార్టీ కొత్తగా ఒక పన్ను చట్టాన్ని తీసుకురావాలని చూస్తోంది. ఇదే జరిగితే అమెరికాలోని లక్షలాది మంది భారతీయులకు పెద్ద ఎదురు దెబ్బ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ది వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో కొత్త పన్ను చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నారు. అమెరికాలో ఉన్న విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు పంపే నగదు బదిలీలపై 5% పన్ను విధించాలని ఆయన సూచించారు. ఈ కొత్త రెమిటెన్స్ పన్ను ప్రతిపాదన ప్రస్తుతం అమెరికా ప్రతినిధుల సభలో బిల్లుగా ప్రవేశపెడతారు. ఇది అమల్లోకి వస్తే అమెరికాలో పనిచేస్తున్న H1B వీసాదారులు, గ్రీన్ కార్డు కలిగిన వారు, ఎన్ఆర్ఐలు తాము పంపే డబ్బుపై 5% అదనపు భారం మోయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, విద్య, వైద్యం ఖర్చుల కోసం తమ దేశానికి డబ్బు పంపే ఎన్ఆర్ఐలపై భారీగా భారం పడనుంది. అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి $1,160 అనగా దాదాపుగా లక్ష పంపిస్తే అందులో 5% అంటే 5,000 రూపాయలను పన్నుగా చెల్లించాలి. H1B, F1 లేదా J1 వీసాదారులు, గ్రీన్ కార్డుదారులు, తగిన గుర్తింపు పత్రాలు లేని వారు నగదు బదిలీ చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందే. అమెరికా పార్లమెంటులో సమర్పించబోయే ఈ కొత్త బిల్లు 389 పేజీల పొడవు ఉంది. పేజీ నంబర్ 327లో ఒక లైన్ రాసి ఉంది. అమెరికా పౌరుడు కాకపోతే యుఎస్ వెలుపలకు పంపిన డబ్బుపై 5% పన్ను విధించడం జరుగుతోంది. ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకారం రెమిటెన్స్ రూపంలో అత్యధికంగా ఆదాయం పొందే దేశంగా భారత్ 2008 నుంచి మొదటి స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత ఏడాది ప్రపంచం మొత్తం రెమిటెన్స్లలో 14% భారత్కు వచ్చిందని అంచనా. అమెరికా ప్రభుత్వ నిర్ణయం లక్షలాది మంది భారతీయ ప్రవాసులకు ఆర్థికంగా కొత్త భారంగా మారే అవకాశం ఉంది. ఇది ఎన్ఆర్ఐలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అమెరికాలో దాదాపు 45 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది H1B లేదా L1 వీసాపై గ్రీన్ కార్డ్ హోల్డర్లు ఉన్నారు. ఈ వ్యక్తులు ప్రతి నెల ఇంటికి డబ్బు పంపుతారు. కొన్నిసార్లు వారి తల్లిదండ్రుల మందుల కోసం, కొన్నిసార్లు వారి సోదరుల చదువు కోసం, కొన్నిసార్లు ఎవరైనా వివాహానికి సాయం చేయడానికి. ఇలా పంపించే వాటన్నింటిపై ట్రంప్ ప్రభుత్వం పన్ను విధించబోతుంది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం అమెరికా నుంచే భారత్కు అందుతున్న రెమిటెన్స్ 2010లో $55.6 బిలియన్ ఉండగా 2023-24 గాను $118.7 బిలియన్ పెరిగింది. ఇందులో అమెరికా నుంచి 27% అంటే దాదాపు $32 బిలియన్ కాగా దానిపై 5% పన్ను అంటే దాదాపుగా $1.64 బిలియన్ అవుతుంది. ఇక గతంలో భారత్కు గల్ఫ్ దేశాల నుంచి ఎక్కువ నగదు బదిలీ రూపంలో వస్తుండగా క్రమంగా అమెరికా, బ్రిటన్, సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియాల నుంచి రావడం మొదలైంది. భారత్కు బదిలీ అయ్యే మొత్తంలో సగానికి పైగా 2023-24లో వచ్చిన అభివృద్ధి చెందిన దేశాల నుంచే వస్తోంది. వీటిలో అమెరికా అగ్రస్థానంగా ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా రెమిటెన్స్ అందుకుంటున్న దేశాల్లో 2008 నుంచి భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ రెమిటెన్స్లలో 11% ఉండగా 2024 నాటికి 14%కి పెరిగింది. ప్రస్తుతం దాదాపు $129 బిలియన్ రెమిటెన్స్ రూపంలో వస్తున్నట్లు అంచనా. ఆ తర్వాతి స్థానాల్లో మెక్సికో $68, చైనా $48, ఫిలిప్పైన్స్ $40, పాకిస్తాన్ $33గా ఉన్నాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు 5,000 లేదా 5 లక్షలు పంపినా ప్రతి బదిలీపై పన్ను విధించడం జరుగుతుంది. మే 26 నాటికి అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ఆమోదం పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 4 అంటే అమెరికా స్వతంత్ర దినోత్సవం నాటికి దీనిని చట్టంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే అది ఆమోదం పొందితే జూలై నుండే డబ్బు పంపడంపై 5% పన్ను ప్రారంభమవుతుంది.